గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే తనను గెలిపించాలని గన్నవరం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరంలో ఎన్నికల ప్రచారం చేపట్టిన వెంకట్రావు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. గన్నవరం అభివృద్ధి కోసం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని యార్లగడ్డ కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న యార్లగడ్డతో మా విజయవాడ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. గన్నవరంలో ఎన్నికల ప్రచారాన్ని అయితే యార్లగడ్డ వెంకట్రావు ప్రస్తుతం అయితే ముమ్మరం చేశారు. ఇంకా 3 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఆయన మొత్తం నియోజకవర్గం అంతా కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గన్నవరం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. సార్, ఎలా జరుగుతుంది? ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది ప్రచారాన్ని. 3 రోజులు ఉంది, దాదాపు అయిపోతుంది కాన్స్టిట్యున్సీ మొత్తం. 1-6 గ్రామాలు కూడా మిగిలిన పరిస్థితి లేదు. ఏదో టైంలో చూసి తిరిగేస్తున్నాం. అందుకే పొద్దున్నుంచి రాత్రి కూడా తిరగడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్పందన చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంది రాష్ట్రం మొత్తం. అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత భయంకరంగా ఉందని నమ్మటానికి కారణం ఈ ప్రజాస్పందన ప్రభుత్వ వ్యతిరేకత తెలియజేస్తుందని, ఈ ప్రజలు ఇక్కడ రావడం వల్లే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనబడుతుందని నేను భావిస్తున్నా. రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖచ్చితం. అలాగే గన్నవరం నియోజకవర్గంలో కూడా మహానుభావులు నేను గడ్డ మీద ప్రజలు నాకు అవకాశం ఇస్తారని బలంగా నమ్ముతున్నాను. 100కి 100 గన్నవరం నియోజకవర్గంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం ఈసారి. సార్, 5 ఏళ్ళు అధికారం ఉంది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో. అదేవిధంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అభివృద్ధి పనులకు సంబంధించి ఏం చేయబోతారు మీరు వచ్చిన తర్వాత? అసలు అభివృద్ధి పనులు ఈ శాసనసభ్యుడు ఏం చేశాడో నాకు అర్థం అవ్వట్లేదు. టీవీ ఇంటర్వ్యూలో మన టీవీకి ఛానల్కి మాడతా రోడ్లు సాచురేషన్ పాయింట్కి వచ్చిందని చెప్పాడు. సాచురేషన్ పాయింట్కి వచ్చింది, ఇక వేయాల్సిన రోడ్లు లేవన్నాడు. బండారుగూడెం వెళ్ళమనండి, మడిచర్లు వెళ్ళమండి, అది ఏ గ్రామమైనా వెళ్ళమనండి. చాలా గ్రామాల్లో రోడ్లు దారుణంగా ఉన్న పరిస్థితి. డ్రైనేజీ అయితే 84 పంచాయతీలు ఉంటే కనీసం 45 పంచాయతీలు పైబడి, సగానికి పైబడి గ్రామాల్లో డ్రైనేజీ సిస్టమే లేదు అసలు. అలాగే తను అభివృద్ధి చేశానని చెప్పేది పదే రోడ్లు వేసానని చెబుతున్నాడు. వేసిన రోడ్లు కూడా పక్కన నూజివీడులో మా పార్టీ శాసనసభ్యుడు ఉన్నాడు మేకా ప్రతాప్ అప్పారావు. ఆయన కాన్స్టిట్యున్సీలు కూడా వేసిన పరిస్థితి రోడ్లు. కేంద్ర ప్రభుత్వం నిధులతో వేసిన రోడ్లని ఈడు వేసామని చెప్పుకుంటున్నారు. 12% కమిషన్లు తీసుకుని ఆ రోడ్లు కూడా నాణ్యత లోపంతో కాంట్రాక్టర్ల దగ్గర ముందే కమిషన్లు తీసుకుంటాం. అలాగే చెప్పేయన్నీ ఇప్పుడు ఆత్కూరు గ్రామంలో ఇళ్ళు పీకేసేటప్పుడు వాళ్ళే పీకిచ్చి ఆ చెరువు దీన్ని చేయకుండానే అద్దె నేత అని చెప్పాడు. అద్దె ఇచ్చింది ప్రభుత్వ డబ్బులు. అన్ని అబద్ధాలు. చెప్పేదంతా ప్రచార ఆర్భాటం తప్ప ప్రాక్టికల్గా అయితే శూన్యం అది. కానీ చెప్పుకునేటప్పుడు మాత్రం భయంకరంగా చెప్పుకుంటున్నాడు. మీరే సమస్యలు ప్రధానంగా ఐడెంటిఫై చేశారు? మీరు గెలిచిన తర్వాత ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోరు? ప్రతి గ్రామంలోనూ డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి. కామన్ సమస్యలు అయితే రోడ్ మౌలిక వసతులు అయితే కామన్గానే, డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ ఇలాంటి అన్ని చోట్ల ఒకటే ఉన్నాయి. అజ్జంపూడిలో RR ప్యాకేజ్ కింద ఇతనని భూములు తీసుకునేంతవరకు వాళ్ళకి ఇవ్వని పరిస్థితి, పక్క ఇళ్ళు ఇవ్వని పరిస్థితి. ఇతను పెన్షన్ల విషయంలో భయంకరమైన పక్షపాతం చూపించిన పరిస్థితి, వికలాంగులు కూడా పెన్షన్ ఇవ్వని పరిస్థితి. పార్టీలు వేరని నేను ఒకటే చెప్పదలుచుకున్నా. గన్నవరం నియోజక ప్రజలకు పక్కా ఇళ్ళ విషయంలో కానీ, పేద ప్రజలకు ఇళ్ల పట్టాల విషయంలో కానీ తెలుగుదేశం పార్టీలు కూడా ఇస్తానని చెప్తున్నాయి. ఇటు పరిస్థితుల్లో పేద ప్రజల విషయంలో పక్షపాతం అలా చూపించడం దారుణం. మానవత్వం మరిచి వికలాంగులు కూడా అలా చేయటం ఈ శాసనసభ్యుడిగా దక్కిందని నేను భావిస్తున్నాను. వేరే నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మరీ అంత దుర్మార్గంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా పెన్షన్ ఇవ్వకుండా ఉన్న పరిస్థితి ఉండదు. ప్లస్ ఈ శాసనసభ్యుడు ఏదో పద్దాక ఇదే మొన్న ఇప్పుడు టీవీలతో మాడతా విలేకరుల సమావేశంలో వైకాపా దొంగ పార్టీ అని, దాంట్లో చేరిన వాళ్ళందరూ దొంగలని పనికిమాలి మాట్లాడడం అతను కుసంస్కారానికి నిదర్శనంగానే భావిస్తున్నా. ఆయన వైకాపా దొంగల పార్టీ, జగన్ ఒక దొంగ, చేరిన వాళ్ళందరూ దొంగ అని చెబుతున్నా అంట. ఈ నియోజకవర్గంలో వైకాపాలో 9 నాయకులు ఉన్నాం. డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆయన 9 సంవత్సరాలు ఈ పార్టీని మోసాడు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఉన్నాడు. ఆయన పేద ప్రజలకి వైద్యం చేసి 50 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు దాకా 50 రూపాయలు మాత్రమే ఫీజులు తీసుకునేవాడు మొన్నటి వరకు. అది ఆయన వృత్తి. ఆ వచ్చిన డబ్బులతో ఆయన కుటుంబం పోషించుకుని మిగిలిన డబ్బులతో రాజకీయం చేశాడు 30 ఏళ్ల నుంచి. దాసరి బాలవర్ధన్ గారు, దాసరి జయరమేష్ గారు ఆయన ఇండియాలోనే సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రీనర్. ఆయన 45 ఏళ్ల క్రితమే పరిశ్రమ స్థాపించి 1998లో అనుకుంటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైయెస్ట్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ ఆయన. అలాంటి వాళ్ళు ట్యాక్సులు కట్టి ఆ ట్యాక్సులు కట్టి మిగిలిన డబ్బుల్లో వాళ్ళు సంపాదించిన డబ్బులతో ప్రజాసేవ చేసిన పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. 25 సంవత్సరాల పాటు. నేను అమెరికాలో 2099లో ఎంసీ వరల్డ్ కమ్ అనే కంపెనీలో పనిచేశాను. 2000లో ఫుజిస్సులో లీడ్గా పనిచేశాను ఐటీలో. తర్వాత ఆర్కాడ్ సిస్టమ్స్లో పనిచేశాను. నాకు పే చెక్ వచ్చేది, నా జీతం వచ్చేది. ఆ జీతంతో ఐటీ ఉద్యోగం చేసిన జీతంతో నేను కుటుంబాన్ని పోషించుకుని ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తాను. దాంట్లో మిగుల్చుకున్న డబ్బులతో నేను ప్రజాసేవలోకి వచ్చాను. ఈ శాసనసభ్యుడు అసలు ఏ వ్యాపారం చేసి సంపాదించాడు? తను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తను ఉద్యోగం చేశాడా, వ్యాపారం చేశాడా, ఏం చేశాడు? ఏమి చేయకుండా మమ్మల్ని దొంగ అంటే దొంగతనం చేసింది అతను. అన్ని చెరువుల్లో మట్టి దొంగిలించిన దొంగ ఈ శాసనసభ్యుడు. మేమేం దొంగతనం చేసాం? మేము ఎలాంటి కన్నాలు వేయలేం. మేము గన్నవరం నియోజకవర్గంలో
బాలవర్ధన్ గారు ఒక్క పైసా కూడా ఆరోపణ చేశాడని చెప్పి ఎదురు పార్టీ వాళ్ళు కూడా ఎప్పుడు విమర్శించిన పరిస్థితి అయింది. కూడా చైర్మన్గా ఉన్న డాక్టర్ రామచంద్రరావు గారు కూడా మేమందరికీ వృత్తులు వ్యాపారాలు ఉన్నాయి. మేము కుటుంబ పోషణ మా అన్నం తినేవాడు వైసీపీలో చేరడంట. మేము అన్నమే తింటున్నాం, మేము గట్టి తింటాం. మనుషులందరూ అన్నమే తింటారని నేను భావిస్తున్నా. మరి వాళ్ళు ఏం తింటున్నారో నాకు తెలియదు. కానీ మాట్లాడేటప్పుడు అర్థం భేదాలు ఫస్ట్ మన మనుషులు అనే నిజాన్ని గుర్తెరిగి మాట్లాడితే బాగుంటుందని శాసనసభ్యుడికి హెచ్చపలుగుతున్నా. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ నియోజకవర్గ వనరులను దోచుకుంది అతను. ఏమైనా దొంగతనం కింద చేస్తే అతను చేసాడు తప్ప మేము దొంగలం కాదు. డెఫినెట్గా ఇక్కడ మట్టి దొంగ దొంగ ఎవరంటే అందరూ చెబుతారు. అట్టగే జగన్ గారు కూడా ఈ రోజున మేనిఫెస్టో విడుదల చేశారు. అట్టగే మీరు నియోజకవర్గానికి ఏమైనా ప్రత్యేకంగా మేనిఫెస్టో ఏమైనా సిద్ధం చేసుకుంటున్నారు? నియోజకవర్గ మేనిఫెస్టో సిద్ధం చేశాను. ఒక లెటర్ రూపంలో రాసి కరపత్రంగా ప్రజలకు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గంలోని ఇంపార్టెంట్ సమస్యల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి కథ జగన్మోహన్ రెడ్డి గారు 2 పేజీల మేనిఫెస్టోని పెడుతున్నాడు. కాబట్టి నియోజకవర్గ సమస్యలు దాంట్లో పెట్టడం కుదరలేదు తప్ప ఈ నియోజకవర్గం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. ఇంటర్నేషనల్ కూడా నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం అంటే మట్టి అనే పరిస్థితి వాడు వచ్చేసింది. అంత మట్టి అమ్ముకుని మట్టి తోలే పరిస్థితిలో శాసనసభ్యుడు మట్టి తోలి మట్టి నేను ఎక్కడ తోలేను వైకాపా వాళ్ళు ఆరోపణలు వేరే చేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలవక మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ చెరువుల్లో మట్టి అంతా ఎయిర్పోర్ట్ తోలేనని చెబుతున్నాడు. ఎయిర్పోర్ట్ తోలి కావాలి సేనరాజు కట్టారని చెబుతున్నారు. సేనరాజులు కొట్టిన బిల్ కలెక్టర్లో తహసీల్దారులు ఆడు చూసుకుంటారు. కానీ శాసనసభ్యుడు ఎన్ని చూస్తారని నేను అనుకోవట్లేదు. 100 గ్రామాల మట్టి ఎయిర్పోర్ట్ తోలేడా లేదా అనేది మా ప్రభుత్వం వచ్చినాక ఎంక్వైరీ చేస్తాం. ఇదేమో కృష్ణా అనేది కాదు, ఇసుక మళ్ళీ వచ్చి మేటెత్తాకి మట్టి ఎంతలో తవ్వారు, ఆ మట్టి ఏమైంది అనేదాన్ని ప్రభుత్వం లాగా విచారణ జరిపిస్తాం. అవినీతి పరులు భరతం పడతాం. డైరెక్ట్గా ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ ఎవరు తప్పు చేస్తే తప్పు చేసినాడు ఎవరైనా శిక్షించబడతాడు న్యాచురల్గా. ఫైనల్గా మీ గెలుపుకి ఏ అంశాలు దోహదపడతాయని అనుకుంటున్నాను? ఈ శాసనసభ్యుడు పరిపాలించే తీరు అదొక కారణం. 2 అతని అహంభావం, అరాచకం, అవినీతి ఇవన్నీ ప్రజలు క్యాల్కులేట్ చేస్తారు. ప్రజలు చాలా విఘ్నులు, ప్రజలు చాలా తెలివైన. మనం ఒక బ్రెయిన్ ఉంటుంది మనిషి అనేవాడికి. కానీ 2,55,000 పైబడి ఉన్న నియోజకవర్గంలో ఆ ప్రజలందరూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. రాబోయే కాలంలో అతనికి బుద్ధి చెప్తారని నేను భావిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో నాకు అవకాశం ఇచ్చి నాకు పట్టం కడతారని కూడా భావిస్తా. ప్రధాన కారణం ప్రజల స్పందన, ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఇది మొత్తంగా గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా మేనిఫెస్టోని కూడా సిద్ధం చేసుకున్నానని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు చెప్తున్నారు. అదేవిధంగా గత 5 ఏళ్ళుగా కూడా గన్నవరంలో అభివృద్ధి అనేది కుంటిపడింది. కేవలం దోపిడీ మాత్రమే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా తనకు అవకాశం ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు చెప్తారు. కెమెరా పర్సన్ రాంగితో శ్రీకాంత్, ఎన్టీవీ, గన్నవరం.